హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిస్ట్ ఛానల్. ఈ వీడియోలో మన పీసీలోని డ్రైవ్స్ని ఎలా హైడ్ చేయాలో తెలుసుకుందాం. ఇంతకు ముందు వీడియోస్లో మనం ఫోల్డర్స్ని లేదా ఫైల్స్ని ఎలా హైడ్ చేయాలో తెలుసుకుందాం. సో అదేవిధంగా ఇప్పుడు మనకు కంప్యూటర్లో కనిపిస్తున్న CEF అనే డ్రైవ్స్ని హైడ్ చేయడం ఎలానో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫర్ సపోజ్ ఇక్కడ నాకు 3 డ్రైవ్స్ ఉన్నాయి CEF. సో ఇప్పుడు నేను F డ్రైవ్ని హైడ్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం మనం మై కంప్యూటర్ ఐకాన్పై క్లిక్ చేసి మేనేజ్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసినప్పుడు ఇక్కడ స్టోరేజ్ అనే ఆప్షన్లో డిస్క్ మేనేజ్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిలోకి ఎంటర్ అవ్వాలి. సో ఇప్పుడు ఇది మనకు మన పీసీలో ఉన్న టోటల్ డ్రైవ్స్ని డిస్ప్లే చేస్తుంది. CEF నా పీసీలో ఇప్పుడు 3 డ్రైవ్స్ ఉన్నాయి కాబట్టి 3 డిస్ప్లే చేసింది. సో మనం ఒకవేళ ఈ కంప్యూటర్ నుంచే కాకుండా డైరెక్ట్ ఈ డిస్క్ మేనేజ్మెంట్లోకి ఇక్కడ స్టార్ట్ మెనూ దగ్గర రైట్ క్లిక్ చేసి స్టార్ట్ మెనూ దగ్గర రైట్ క్లిక్ చేసి అప్పుడు ఇక్కడ డిస్క్ మేనేజ్మెంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి కూడా మనం ఇందులోకి ఎంటర్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఫర్ సపోజ్ F డ్రైవ్ని హైడ్ చేయడం కోసం F డ్రైవ్ పై రైట్ క్లిక్ చేయాలి. సో రైట్ క్లిక్ చేసినప్పుడు మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి, ఓపెన్, ఎక్స్ప్లోర్ అని. సో హైడ్ చేయడం కోసం చేంజ్ డ్రైవ్ లెటర్స్ అండ్ పాత్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకు దాని లెటర్ చూపిస్తుంది F అనేది. సో ఇప్పుడు మనం దీన్ని హైడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి రిమూవ్ అనే బటన్పై క్లిక్ చేయాలి. సో తర్వాత డిస్క్ మేనేజ్మెంట్ మనకు ఒక పాపప్ని ఓపెన్ చేస్తుంది, దానిపై ఎస్పై క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన వెంటనే ఇప్పుడు న్యూ వాల్యూమ్ F అనేది ఇక్కడ హైడ్ అయిపోయింది. అంటే ఇప్పుడు మనం మై కంప్యూటర్ని ఓపెన్ చేసినప్పుడు సో ఇప్పుడు చూడవచ్చు ఇక్కడ నాకు CE అనే 2 డ్రైవ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి, F అనేది హైడ్ అయిపోయింది. సో ఈ విధంగా మన డ్రైవ్ని ఎవరికి కనిపించకుండా హైడ్ చేయవచ్చు. సో ఇప్పుడు దాన్ని మళ్ళీ అన్హైడ్ ఎలా చేయాలో చూద్దాం, అంటే మళ్ళీ కనిపించేలా. సో దానికోసం కూడా ఇంతకుముందు మనం దీన్ని F డ్రైవ్ని ఇక్కడ ఉంది కదా హైడ్ చేసాం కదా, మళ్ళీ దానిపైన రైట్ క్లిక్ చేయాలి. ఏదైతే డ్రైవ్ని హైడ్ చేసామో దానిపై రైట్ క్లిక్ చేసి మళ్ళీ సేమ్ ఆప్షన్ చేంజ్ డ్రైవ్ లెటర్స్ అండ్ పాత్స్. సో ఇప్పుడు హైడ్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్, ఎక్స్ప్లోర్ అనే ఆప్షన్స్ కూడా డిసేబుల్ అయ్యాయి, అది మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో అన్హైడ్ చేయడం కోసం చేంజ్ డ్రైవ్ లెటర్స్ అండ్ పాత్స్ అనే ఆప్షన్పై మళ్ళీ క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇప్పుడు యాడ్ అనే బటన్పై క్లిక్ చేయాలి. మళ్ళీ యాడ్ అనే బటన్పై క్లిక్ చేసి అసైన్ ద ఫాలోయింగ్ డ్రైవ్ లెటర్, అంతకుముందు F ఉంది, కావాలంటే మన లెటర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో అలా చూపించిన తర్వాత ఓకేపై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇది మళ్ళీ F మనకు కనిపిస్తుంది లెటర్. సో ఇప్పుడు ఓపెన్, ఎక్స్ప్లోర్ అనే ఆప్షన్స్ కూడా ఎనేబుల్లోకి వచ్చాయి, అది కూడా చూడవచ్చు మనం. సో ఇప్పుడు ఇది అన్హైడ్ అయిందో లేదో చెక్ చేద్దాం. దానికోసం మై కంప్యూటర్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి ఒక్కసారి రీఫ్రెష్ చేసిన వెంటనే ఇక్కడ F డ్రైవ్ అనేది కనిపిస్తుంది, చూడండి. సో ఈ విధంగా మనకు కావాల్సిన ఏ డ్రైవ్నైనా మనం హైడ్ చేసి దాన్ని ఎవరికి కనిపించకుండా చేయవచ్చు. సో మరిన్ని ఇలాంటి హౌ టు వీడియో అప్డేట్స్ కోసం లిస్ట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్పై క్లిక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. మరి ఈ వీడియోస్పై మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ మెయిల్లో టైప్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో మీకు కావాల్సిన ఎటువంటి వీడియో అయినా కావాల్సి వస్తే దాన్ని కామెంట్ మెయిల్లో లేదా లిస్ట్ ఛానల్లోని డిస్కషన్ ట్యాబ్లో ఎంటర్ చేయండి, దాన్ని నేను రెడీ చేసి దాని లింక్ మీకు సెండ్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.